అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో తిరుమలలోని కుమారధార తీర్థం గురించి. మీలో ఎంతమందికి కుమారధార తీర్థం తెలుసు? ఎంతమంది వెళ్లారు అనేది కామెంట్ చేయండి. తిరుమలలోని శేషాచలం అడవుల్లో ఈ కుమారధార తీర్థం అనేది ఉంటుంది. ఇక్కడికి తిరుమల నుంచి 10 కిలోమీటర్లండి. తిరుమల నుంచి మనం బస్సు ప్రయాణం చేసి పాపనాశనం దగ్గర చేరుకోవాలి. పాపనాశనం నుంచి 2.5-3 కిలోమీటర్ల వరకు నడక మార్గం ఉంటుంది. నడుచుకుంటానే వెళ్ళాలి ఇక్కడికి. ఈ దారి దగ్గరికైతే 10 సంవత్సరాల లోపు పిల్లల్ని, అలాగే 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళని, ఇంకా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్న వాళ్ళనైతే అనుమతించరు. ఎందుకంటే ఇక్కడ కొంచెం కొండలు అవన్నీ ఉంటాయి కదా! ఎక్కి దిగడం అంతా ఇబ్బంది ఉంటుంది. పెద్దవాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా. అందుకే వాళ్ళని ఎవరిని కూడా అనుమతించరు. అయితే ఈ తీర్థం అనేది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులందరినీ అనుమతిస్తారు. మిగతా రోజుల్ని ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వరు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే భక్తులందరినీ కూడా ఈ తీర్థం దగ్గరికి అనుమతిస్తారు. అసలు తిరుపతి అంటున్నారు, తిరుమలలో అంటున్నారు, కుమారధార తీర్థం అంటున్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కదా ఉండేదని మీకు సందేహం రావచ్చు. అయితే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి బ్రహ్మదేవుని చేత వరం పొందిన తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. దానివల్ల అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుందేమోనని తన తండ్రి అయిన శివుడిని కుమారస్వామి అడుగుతారన్నమాట. నాకు బ్రహ్మహత్య పాతకం చుట్టకుండా ఏదైనా మార్గం ఉపదేశించండి అని. దానికి శివుడేమో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడే శేషాచలం అడవుల్లో ఒక విశేషమైన ప్రదేశంలో తపం ఆచరించమంటారు. కుమారస్వామి అక్కడ తపస్సు చేసి అక్కడే ఉన్న జలపాతం కింద రోజు స్నానం ఆచరిస్తూ ఉంటారు. దానికి స్వామివారు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టి, నువ్వు తపమాచరించిన ఈ ప్రదేశాన్ని కుమారధార తీర్థంగా వర్ధిల్లుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆనాటి నుండి ఇక్కడ ఎటువంటి బ్రహ్మహత్య పాతకాలైనా నశిస్తాయి అని చెప్పి ఒక నమ్మికండి. ఈ విషయం అయితే పద్మపురాణం, మార్కండేయ పురాణం, అలాగే వరాహ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. ఈ తీర్థానికి వచ్చే భక్తులందరికీ టీటీడీ వారు అనేక రకాలైన సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఇక్కడే పసుపుధార తీర్థం కూడా ఉంటుందండి. కొండల మధ్యలో ప్రయాణం వలన అడుగడుగున పోలీసుల వారైతే ఉండి భక్తులందరికీ అనేక రకమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ భక్తులందరినీ ఒకేసారి కాకుండా విడతలుగా వారిని విడిచిపెడుతుంటారు. కొంచెం ప్రమాదకరమైన ప్రదేశం అయినా సరే ఇక్కడికి ఒకరిద్దరు కాదు, వేలాదిగా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి చాలా సంతోషంగా తిరిగి వెళ్తుంటారండి. ఇక్కడ పైకి వెళ్ళే వారంతా వాళ్ళు ఒక తాడు సహాయంతో పైకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పక్కగా ప్రవహిస్తున్న దార కూడా పసుపు దార అండి ఇది. ఇది మనం చెప్పుకున్నాం కదా, పసుపు దార కూడా ఇక్కడ ప్రవహిస్తుందని. ఇక్కడ పసుపు దార అండి ఇది. ఈ కుమారధార తీర్థానికైతే చాలామంది వస్తూ ఉంటారు. తెలియని వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ప్రత్యేకం కాబట్టి. ఇది 2025 సంవత్సరం అయితే మార్చి 14వ తేదీన మొన్న జరిగిందండి. భక్తులు మాత్రం వేలాదిగా వస్తుంటారు. కొంచెం కష్టంతో కూడుకున్న పనైనా సరే నెమ్మదిగా వేచి వెళ్ళి మరి అక్కడ తీర్థంలో స్నానం ఆచరించి చాలా సంతోషంగా అయితే బయటకు వస్తారు.